అందరికీ షాలోం వందనాలు. ప్రాముఖ్యము మీరు వీడియోని చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. కనీసం 10 మంది అయినా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారని ఆశపడుతున్నాం. కారణం ఏంటంటే ఎంతమంది ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమందికి ఇష్టం ఈ వాక్యము, ఎంతమందికి ఇష్టం లేదు అనే అటువంటి విషయము మనకు తెలవాలి. అంటే మరి మీరందరూ కూడా నన్ను ఫాలో కావాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యత ఏంటంటే నా పని కాదు, ఇది నా స్టోరీ కాదు, నా కుటుంబ స్టోరీ కాదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి చక్కని మర్మాలు మీ మధ్య తీసుకొస్తున్నాం కనుక ఈరోజు పస్కా పండుగలో చిత్తపాటు పరమ తండ్రి ఒక విషయం చెప్పాడు. చదువుకుందాం ఒకసారి. ముందుగా ఒక వాక్యం చదువుదాం అమ్మా, రెడీగా ఉండనమ్మా. మంచిది. సంఖ్యాకాండము తీసారమ్మా. 9వ అధ్యాయము తీసామమ్మా. 2వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున ఆయన ఈ నెల 14వ దినమున, ఏ రోజట 14వ దినమున సాయంకాలమందు దాన్ని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి, దాని నిధులన్నిటిని బట్టి మీరు దాన్ని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు చాలండి. ఇక్కడ 2 విధాలు కనపడుతున్నాయి, బాగా గమనించాలి. మనం చదువుకున్నాం కదా, ఎక్కడ యోహాను సువార్తలో చదువుకున్నాం మనం. ఏమని? ప్రభు యొక్క సంస్కారము అంటే చిత్తపాటు భోజన సంస్కారము అనగా దాన్ని ఏమంటారంటే ప్రభు రాత్రి భోజనము, ప్రభు రాత్రి సంస్కారము, భోజన సంస్కారము అంటారు. సంస్కారం అనే సిద్ధాంతాలు 2 విధాలుగా చెప్తారు. ఏంటి ఆ 2 విధాలు అంటే, బైబిల్లో రాయబడేది ఏంటంటే, ఒకటి నేను చెప్తుంది దాని గురించి కాదు కానీ సంస్కారం గురించి చెప్తున్నా. ఒకటి సున్నతి సంస్కారం ఉంటుంది, రెండవది భోజన సంస్కారం ఉంటుంది. భోజనం అంటే లోక సంబంధమైన భోజనం కాదు, పరసంబంధమైనటువంటి భోజనం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరిగా కూడా ఐగుప్తు దేశమున వారికంటే ముందు వారి పితరుడైనటువంటి అబ్రాము ప్రార్థిస్తున్నప్పుడు పరమ తండ్రి ఒక మాట చెప్పాడు అబ్రాముతో. ఏమని? అబ్రామా, నీవు నన్ను మీరందరిగా కూడా వలసపోయే అవకాశం మీరు ఉంటుంది, పోతారు, కష్టపడతారు. కానీ 430 సంవత్సరాలు మీరు కఠినమైనటువంటి జీవితం జీవించే అటువంటి అవకాశం ఉందని ముందే తెలియపరిచాడు. ఆది కాండములో అబ్రాముతో మాట్లాడుతున్న మాటలు. అదే మాట అబ్రాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబు వీరి యొక్క కాలములో ఈ యాకోబు సంతానం అనబడినటువంటి వారు ఐగుప్తు దేశానికి వలసపోయారు. వలసపోయి ఏం చేశారు అక్కడ అంటే చూద్దాం ఒకసారి. నిర్గమకాండము తీసారమ్మా. 12-15 వచనం. 7 దినములు అమ్మా, 7 దినములు 14 నుంచి చదువు ఒకసారి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును. మీరు యావేకు
మీకు యావేకు పండగగా దానిని ఆచరింపవలెను. దాన్ని ఆచరింపవలెను. తరతరములకు తరతరములకును నిత్యమైన కట్టడగా నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. దాన్ని ఆచరింపవలను. 7 దినములు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. ఇక్కడ ఆగుదాయ మనం. ఇక్కడ పొంగని రొట్టెలను తినమని చెప్పాడు కదా. అసలు పొంగని రొట్టె అంటే ఏంటి? పులిసిన రొట్టె అంటే ఏంటి? పొంగనది పొంగినది. పొంగింది ఏంటన్నట? వ్యర్థమైంది. పొంగనది ఏంది? శ్రేష్టమైంది. ఇక్కడ అంటాడు పులిపిండి కలవారని చెప్పాడు. పులియన పిండితో చేయవలసినటువంటి రొట్టె అట. పులిసిన పిండి మీకు అది వ్యర్థమని చెప్పాడు. దేనికిది అమ్మా? దేనికిది అంటే మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే బైబిల్లో చాలా విషయాలు మనం చదువుకుంటూ పోతే కనపడతా ఉంటే ఏంటి అని అంటే పస్కా సిద్ధపాటు ప్రభురాత్రి భోజన సంస్కారము 14 ప్రారంభంలో అంటే పస్కా భోజన సంస్కారం అయిన తర్వాత 14 మధ్యాహ్నమున ఆయన మరణ సిద్ధపాటు, 14 సాయంకాలం వరకు ఆయన్ని శిలువ మీద చంపుతారు, మరణమవుతుంది. 14 సాయంకాలం అనగా 15 ప్రారంభంలో ఆయన ఏం చేస్తారు? శిలువ నుండి దించి సమాధి చేస్తారు. ఆ రోజు ఏ రోజు అంటది? పులియని రొట్టెల పండుగ. అది ఏ రోజు వస్తుంది? 15వ రోజున వస్తుంది పులియని రొట్టెల పండుగ. అసలు పులియని రొట్టె అంటే ఏంటి? పస్కాకు 2 ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్తగా గమనించాలా. ఈ పస్కా యొక్క రెఫరెన్స్లు 77 మారులు పర్యాయములు మనకు కనపడుతున్నాయి పస్కా విషయంలో రెఫరెన్స్లు. కనుక ఈ 76 పర్యాయాలు మనకు తెలియపరచబడుతున్నటువంటి ఈ పస్కా అనబడినటువంటి యొక్క పులియని రొట్టెల పండుగని కూడా ఒకటి కనపడుతుంది. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి వచనమా. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా చూసారా? పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన ఎలాగూ పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొని చుట్టిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండగలో వద్దని చెప్పుకుంది. ఇక్కడ ఆవుదైంది. ఇక్కడ ఒక పండగ వచ్చిందట. ఏం పండగ? పండగ పస్కా అంటే పులియని రొట్టెల పండుగ వచ్చింది. ఈ పండుగలో ఆయన ఏం చేశారట? చంపుదామని ఆలోచిస్తూ ఉన్నారట. ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచన వారిని సమ్మతింప చేయలే. కారణం ఏంటంటే ఈ పండగలో ఒకవేళ అమ్మాయిగా అటు పోయింది పక్క పోయింది కనుక ఈ పండగలో ఒకవేళ ఎవరైనానో మనం ఇలాంటి కార్యం చేస్తే ఒకవేళ ప్రజల్లో ఒకవేళ అల్లరి కలిగితో ఏమనే ఉద్దేశంతోని ఈరోజు ఆగుదామని చెప్పారు. ఎప్పుడది? సిద్ధపాట్లో. ఇప్పుడు ఆయన చంపబడలే. అప్పుడు ఆయన ఏం చేశాడు? రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇరిసి వారికి రొట్టెనిచ్చారు. తర్వాత తన రక్తమును ద్రాక్షరసముగా ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం అనుకుంటాం. వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టు. ఏ భోజనం అది? ప్రభురాత్రి భోజన సంస్కారం. అది బాగా గమనించాలా. రోజువారీగా తింటున్నటువంటి ఆహారం కాదు ఇది. ప్రత్యేకమైనటువంటి ప్రభురాత్రి భోజనము. అసలు ప్రభురాత్రి భోజనం ఏంటి ఒకసారి మనం తెలుసుకోవాలి. తర్వాత చదువమ్మా. యెషువా ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి
దాన్ని ఇరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, దీన్ని తీసుకొని మీరు తినుడి. ఇది నా శరీరం అని ఏంటట? రొట్టెను పట్టుకొని ఇరిచి ఇది నా శరీరం అంటాడు. రొట్టె తన శరీరం ఎట్ట అవుతుంది? ఆ తగాల బల రొట్టె తన శరీరం ఎట్ట అవుతుంది? అవుతుందా? ఒకసారి చూద్దానా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అమ్మా గనుక పాతదైన పులిపిండితోనూ అయినను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను దానితో కాకుండా నిష్కపట్యమును ఏందట? సత్యమును, సత్యము అనబడిన పులి అనే రొట్టెతో పండుగ ఆచరిద్దాం. పరమ తండ్రి స్తోత్రం. సత్యము అంటే వాక్యము, సత్యము. సత్యము అనగా మెస్సియే సత్యము. మెస్సియా పులి అయినటువంటి పిండి ముద్ద, ఆయన కొత్త పంట. యెహోషువ గ్రంథములో ఒక మాట ఉంది. యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి అక్కడ ఏమంటుండో. 5:10 ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీ, ఆ నెల అంటే ఏ నెల? మొదటి నెలగా బైబుల్లో చెప్పబడినటువంటి నిస్సాన్ మాసము. నిస్సాను అనబడింది ప్రథమ మాసమని ఎస్తేరు గ్రంథములో అనేక సార్లు మనము చదువుకున్నాం. దానికి 2 పేర్లు ఉంటాయి. ఒకటి నిస్సాను, రెండవది అబీబు. అబీబు అనేటువంటి పేరు నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. నిర్గమకాండము 13వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. అదే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొదటి వచనములో ఈ అబీబుని గురించి చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంటుంది. సంవత్సరమునకు ఆ నెలలో ఇది మొట్టమొదటి నెల అని చెప్తుంటుంది. కనుక ఈ నెల దశమి నాడు అనగా 14వ రోజున వారు చేయవలసినటువంటి యొక్క ఏంటట? ఈ పండుగను ఆచరించుటకు వారు చిత్తపాటు ఏర్పడినటువంటి వారుగా కనపడుతున్నారు. అయినప్పటికీ కూడా అదే ఆచరణ ప్రకారంగా ఇక్కడ ఏం చెప్పారు? యెహోషువ గ్రంథంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. ఇక్కడ ఏం చేస్తున్నారట? పస్కా పండుగను ఆచరించడానికి సిద్ధపడ్డారట. అలాగే చదువు. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. చూసారమ్మా? పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను, అంతకుముందు పంటలు ఉన్నాయమ్మా? లేవు. కానీ ఏ పంట లేదు. అంతకుముందు ఏ పంట తిని బతికారు వారు అంటే యావే ఇచ్చినటువంటి యొక్క పరలోకము నుండి భూమి మీదకి కురిసినటువంటి మంచు వలె కురిసినటువంటి చక్కని యొక్క మన్నానబడినటువంటి యొక్క ఆ యొక్క ఆహారం భుజించారు. ఎప్పటి వరకు భుజించారు? ఐగుప్తు దేశంలో ఉండి వారు బయటకు వచ్చినప్పుడు దరిదాపుగా వారు ఆ భోజనాన్ని అదే విధంగా తింటా ఉన్నారు. తర్వాత ఒక దినాన వీరికి పండగ వచ్చిందంట. పండగ ఎప్పుడు ప్రారంభమైంది? ఐగుప్తు దేశంలో ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది అంటే ఇశ్రాయేలు యొక్క సమాజంలో ఉన్న వారందరితో ఒక మాట చెప్పాడు యావే తండ్రి. ఏమనంటే మోసే వారి ద్వారా అనేకమైనటువంటి యొక్క విధానంగా వారిని ఇడిపియమన్నప్పుడు ఫరో రాజు వారిని ఇడిపియలేదు. కానీ తర్వాత మోసే కొన్ని విషయాలు పరమతండ్రితో మొరపెట్టినప్పుడు పరమతండ్రి ఒక మాట అంటాడు, మోసే ఈ ప్రజలందరికీ కూడా ఒక విషయము తెలియపరచుతున్నాను, ఆ విషయమును వారికి తెలియపరచనని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే నిర్గమకాండంలో ఉందన్నమాట. వారు ఏం చేశారనంటే వారు వెళ్ళి వారి యొక్క మందలో ఉన్నటువంటి తొలుసుల యొక్క మగ గొర్రెపిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి దాని యొక్క రక్తమును
మరి ఒక పళ్ళెములో పట్టి ఆ యొక్క రక్తమును ఇసోపు కుంచెతో నిలువు కమ్ములకు రెండింటికి అడ్డకమ్ము పై కమ్ముకి ఒక కమ్ముకి దాని యొక్క రక్తం గుర్తులు పెట్టారట. ఎప్పుడైతే ఈ రక్తపు గుర్తులు పెట్టారో ఆ రక్తమును చూసి సంహారపు దూత ఆ గణమము దాటిపోవునట్లుగా ఈ గుర్తులు పెట్టమని చెప్పారు. ఎందుకంటే రక్షణ గుర్తు ఈ గుర్తు అంటే నశించిపోతున్న యొక్క శరీరము అనగా ఆత్మలు అనగా ఎవరైతే ఉన్నారో వారిని రక్షించిన కొరకు మాత్రమే ఈ రక్తపు గుర్తులు. ఆ విధంగా ఇశ్రాయేలు సర్వ సమాజం అంతగా కూడా ఆ నాడు దశమ నాడు ఈ విధంగా చేయండి అని చెప్పి మోషేకు చెప్పినటువంటి క్రమం ప్రకారంగా ఆ విధంగా క్రమంగా చేస్తే ఆ రోజు సంహారపు దూత వచ్చి ఏ గణమంకైతే రక్తపు గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులను చూసి మరణపు దూత దాటిపోయిన ప్రతి ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందారు. ఆ ఏ ఇంట్లో అయితే లేకపోయారో వారందరూ కూడా ఆ ఇంటి వారిలో ఉన్న వారందరూ పిల్లలైతే ఏముంది, పశువులైతే ఏముంది, నానా రకరకాలుగా అవన్నీగా కూడా చనిపోయినట్లుగా కనపడతా ఉన్నాయి. చూడండి ఒకసారి. అదేవిధంగా నిర్గమకాండము 12వ అధ్యాయము 17వ వచనం కూడా చదువాము ఒకసారి. పులియన రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి పరమతండ్రి స్తోత్రం. ఈనాడే మిమ్మల్ని బయటికి రప్పించిన రోజు, మిమ్మల్ని రక్షించుకొని తీసుకొచ్చినటువంటి రోజు. తర్వాత ఏమన్నామా? కనుక మీ తరములన్నిటిలో ఈ దినమును మీరు ఆచరించాలి. ఇది మీకు నిత్యమైన కట్టడ ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు ఇది పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పాడు. అక్కడ 7 దినములు ఏం చేస్తారట? పులిసినటువంటి దాన్ని తింటే వాడు అన్యుడే కానీ విశ్వాసి కాదు, వాడు పాపిష్టుడే వాడు కానీ పవిత్రుడు కాడు, వాడి విశ్వాసములో ఎంచబడిన వాడు ఎంత మాత్రం కాడు అని చెప్తా ఉండు. ఇక్కడ ఒక మాట ఆగుదని. ఇప్పుడు పులిసిన పిండి పులియన పిండి ఏంటి ఇక్కడ చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం ఒకసారి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియను మీరు ఎరగరా. మీరు అంటే అక్కడ అంటే పిండిని గురించి చెప్పట్లే. అక్కడ మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అంటే నూతనముగా మీరు మార్చబడుటకునై ఆ పాత జీవితమును తీసి పారవేడు. పరమ తండ్రికి స్తోత్రం ఇలా చెప్పాడు. అదే విధంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక తొందరగా వెళ్ళిపోయి నాకు సమయం సరిపోదు. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరాని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నాడు వారు. అమ్మా ఎవడైనను వాడు తగిన శిక్షను భరించుతుడట. సహోదరులారా అది వదిలిపెట్టమ్మా. ఇక్కడ వాడు ఎంతటి యొక్క శిక్ష అయినా భరించే శిక్షార్హుడంట. అర్థమైందమ్మా? శిక్షార్హుడంట. చూద్దాం ఆ పులిపిండి ఏందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త దానికంటే ముందు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ వచనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు 7వ వచనంలో అయిపోయింది.
గనుక కొరింథీ గనుక మీరు పులిపిండి లేనివారు గనుక 7వ వచనం చదువుతున్నామా? ఆ, చదువు. క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక మెస్సియా అను ఇక ఎవరాటేనా? మెస్సియా అను మన పస్కా పశువు వధింపబడెను. మనకు పస్కా పశువుగా ఆయన వధింపబడినట. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఆనాడు చేసినటువంటిది ఏంటట? గొర్రె పిల్లను వధించారు, పస్కా పండుగ కదా. మరి ఇక్కడే వధింపడు మెస్సీ వారే పస్కా పశువుగా వధింపబడ్డాడట. అవునా కాదా? మరి ఆయన గొర్రె కాదు కదా, మనిషి కదా. మనిషి అయితే ఎలా వధింపడతాడు చూద్దాం. యోహాను పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యెషువా తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల. చాలండి. ఇక్కడ ఈయన ఎవరాటండి? ఇప్పుడు ఇక్కడ లోక పాపమును పరిహారింప చేయడానికి వచ్చినటువంటి వాడు, లోక పాపమును మోసుకొని పోయేటువంటి వాడు. ఏంటి పాపము? నీ అతిక్రమమే పాపము. అంటే నీ జీవితములో, నీ బ్రతుకులో నీకు మార్పు లేనటువంటి జీవితమై, పాతదగా జీవితముగా, భ్రష్ట జీవితముగా, పులిసిన పిండి వలె ఉన్నటువంటి నీ జీవితాన్ని శిక్షణ పడినటువంటి అపాయము నుండి తొలగింప కొరకు మాత్రమే ఆయన ఒక పశువుగా అనగా ఒక గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చాడండి. ఆ వాక్యము సత్యము అనబడిన వాక్యము శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి ఆ మెస్సీ వారు ఏనే పులియన పిండి. ఆ పులియన పిండితోని ఏం చేయాలట? 8వ వచనం చదవండి. గనుక 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను ఇక్కడ ఏందట? ఫస్ట్ ఇక్కడ ఏమంటాడు? దుర్మార్గత అట. ఏం దుర్మార్గత అంటే ఏంటి అమ్మా? అయ్యా, దుర్మార్గత అంటే ఏంటన్నా? దుర్మార్గుడు అంటారు. దేని దుర్మార్గుడు అంటారు అన్నా? దుర్మార్గుడు, దుష్టుడు, వీడు అంతకుడు, వీడు పాపిష్టోడు ఎవరిని అంటారు? దుర్మార్గుడు అంటే ఎవరట? చెడ్డవాడు. అంటే ఎవరికి చెడ్డవాడు? మెస్సీకి చెడ్డవాడు. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ దుర్మార్గతయు దుష్టత్వం అంట. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుడు, చెడ్డవాడు. కనుక తర్వాత దుర్మార్గతను, దుష్టత్వమును పులిపిండితో నైనను కాకుండా నిష్కాపాట్యమును, ఇది సత్యము అనబడిన మెస్సియా ఆయన పులిన ముద్ద, ఆ ముద్దతో చేయబడినటువంటి రొట్టెగా మలచబడినటువంటి మెస్సియే గనక ఆ మెస్సియే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, మత్తయి సువార్త చదువుకున్నాం కదా ఇంత ముందు, ఏమండు? ఇది నా శరీరము అన్నాడా? చదవండి ఒకసారి. 26వ అధ్యాయము 26వ వచనం. మరి ఏ భోజనం అది? పరలోక సంబంధించిన భోజనం. తర్వాత చదువుతాయి. తర్వాత ఇప్పుడు చదవాలి పూర్తిగా. యెషువా ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి దీన్ని విరిచి చూశారమ్మా, తన శిష్యులకు ఇచ్చి దీన్ని మీరు తీసుకొని తినుడి. చూశారమ్మా, రొట్టె విరిచి శరీరం అంటాడు. ముందుగా చెప్పిన స్టోరీ ఏంటినా? ముందుగా వచ్చింది పూర్వీకులకు ఎలా వచ్చాడు ఆయన? ఒక పశువుగా వచ్చాడు, ఒక గొర్రెగా వచ్చాడు. గొర్రెగా తన యొక్క ఈ సర్వ పాపం పాప పరిహార నిమిత్తమై గొర్రెగా వధింపబడిన తన యొక్క రక్తము ద్వారా ఈ సర్వ మానవ యావత్తును విమోచింప చేశాడు. తర్వాత యెషువా మెస్సియా శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి వాడుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుందంటే, ఈ తెలుగు బైబిల్లో మాత్రము ఆ వాక్యము శరీరధారి అంటాడు అని ఉంటుంది. గ్రీకు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ వాక్యము కుమారుడిగా శరీరాన్ని ధరించుకొని భూమి మీద అవతరించను అని ఉంటుంది. గుడారము అంటే కట్టబడిన గృహం, నిర్మింపబడిన గృహం.
ఆ నిర్మించిన వాడెవరు? సృష్టికర్త. అది ఏ గృహం? శరీరము. ఏ శరీరం అది? చేయబడిన శరీరము. మానవుణ్ణి మట్టి బొమ్మగా చేసి తన ఆయువును ఊదినప్పుడు జీవాత్మ అయిండు. ఆయన ఆదాము మానవుడిగా జీవించినది మొదలుకొని అయినది మొదలుకొని మెస్సే వచ్చే నాటి వరకు కూడా మానవులే. కనుక ఆ శరీరధారిగా వచ్చి, ఇప్పుడు చదువమ్మా, ఆ శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేశాడు? రొట్టెగా మలచబడ్డాడట. రొట్టెగా మలచబడి ఆయన శరీరాన్ని చించి ఇచ్చాడండి బ్రతికొండగా. నేను పులిపిండి కానివాడిని అనమాట. అదేవిధంగా చూడండి ఒకసారి, అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. సహోదరులారా మీరు మమ్మను చూచి ఏంటమ్మా? లేఖనముల యందు మీకు చెప్పలేదా? రాయబడలేదా? మీరు వాటిని చదవలేదా? లేఖనముల యందు రాసి ఉన్న చూశారండి. ఎక్కడ? ప్రారంభము వదులుకొని లేఖనము ప్రకారము, రాయబడిన లేఖన ప్రకారము చెప్తాను ఇక్కడ మాటలో. ఎవరో నువ్వు నేను సృష్టించింది కాదు, దీన్ని ఏదో నిర్ణయించుకున్నది కాదు. దీనికి రేపు అనేకమైనటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు 18కి. ఒకసారి ఆలోచించాలా. తర్వాత దీన్ని అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరి ఒక్కని మీద ఉప్పు వంగుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల మీదను పెట్టుకొని సాదృశ్య రూపకముగా హల్లెలూయా. ఈ మాటలు పొంగబోకుండి. పొంగటం అంటే అధికంగా చెప్పటము, అధికంగా వాగటము, అధికంగా స్టోరీ అల్లటము. అది వద్దు. పులిసిన పిండి అది. పొంగిన పిండి. పొంగిన పిండి అంటే నీ స్వభావం పొంగిపోయింది, నీ జీవితం పొంగిపోయింది, నీ క్రియలు పొంగిపోయినాయి, నీ బ్రతుకు పొంగిపోయింది. కనుక మార్చబడాలి. సత్యము అనబడిన పులిగిన పిండితో చేయబడిన రొట్టెతో, అనగా మెస్సియా శరీరముతో దాన్ని శుద్ధి చేసుకోవాలని ఆయనే స్వయాన భూమిని దిగి వచ్చి తన శరీరాన్ని చించి నీకు రొట్టెగా ఇచ్చాడు. అందుకు ఇది పస్కా. ఆనాడు గొర్రెపిల్లను వధించి రొట్టెను కాల్చి తిని ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ గొర్రె రక్తమును, ఆ ఇళ్ళ గణమం మీద ఉన్నటువంటి రక్తమే ఈ గొర్రెపిల్ల రక్తము. అక్కడ ఇళ్ళ ద్వారబంధముల మీద రాసిన రక్తము ఈనాడు ఏ ద్వారబంధాల మీద రాస్తున్నామో చెప్పండి. నీ పెదవులు అనబడిన నోరు అనబడినటువంటి ఆ ఘనమముకు తాకాలి ఆ రక్తము. అప్పుడే నువ్వు మార్చబడాలి, అప్పుడే నీ బ్రతుకు మార్చబడాలి, అప్పుడే నీ క్రియ మార్చబడాలి, అప్పుడే నీ స్వభావం మార్చబడాలి, అప్పుడే నీకున్న సర్వ సమస్తము మార్చబడాలి. అప్పుడు నువ్వు పొంగిన పిండివి కావు. పొంగిన స్వభావం అంటే ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న మాటలు అంతేనా ఉందమ్మా లేదా? పొంగిన స్వభావం అంట. పొంగు, అరే వీడు బాగా పొంగుతాడు రావు, వీడికి పోయే కాలం వచ్చింది రావు కదా. పొంగుతున్నారు, వీడు బాగా పొంగుతాడురా, పొంగుతాడు కానీ వీడికి పోయే కాలం వచ్చింది. మనుషుడు ఈనాడు పరిశుద్ధ గ్రంథము బట్టి అనేక రీతిలుగా మాటలతో పొంగటం కాదు. లేఖనం అక్కడ ఏం చెప్పాడు? లేఖన ప్రకారం. ఎక్కడ చదువుకున్నామమ్మా మన మాట? లేఖన ప్రకారం ఎక్కడ చదువుకున్నాం మాట? 4వ అధ్యాయం అమ్మా. లేఖన ప్రకారము చదువుకున్న దాన్ని బట్టి మనం గ్రహించడానికి అవకాశం లేదా? అదేవిధంగా చూడండి ఒకసారి 4వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికే 1 కొరింథీ 4:6 నుంచి అమ్మా. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న ఇక్కడ ఏందట? నేను మీ మధ్యకు వస్తున్నా, మీరు ఉప్పొంగిపోతున్నటువంటి మాటల్లో కాదు ఏందట?
వారి శక్తిని తెలుసుకుంటారు. వారి శక్తిని శక్తి ఏం శక్తి? బలము. ఏ బలం అది? ఆత్మబలము. తెలుసుకోవాలన్నట. తర్వాత ఇట్లుండి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు? మా బెత్తముతో మీ వద్దకు రావాలా? నేను ప్రేమతోను అధికమైన మనసుతోను రావాలనా? మీలో జారత్వం ఉన్నదని ఏంటమ్మా? వదంతి కలదు. వదంతి అంటే వద. అవునమ్మా? అమ్మా పుకారు. అదే వద అంటే పుకారు. పుకారు అంటే వార్త. అవునా కాదా? అది వార్త కాదు అంటాను అక్కడ. చూద్దాం, అది కూడా ఏందో చూద్దాం ఒకసారి. కొలసైలకు రాసినటువంటి పత్రిక, కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా బాగా గమనించాలి. ఇక్కడ ఉప్పొంగిపోతున్నది ఏందట? అమ్మ అందరిలో తరకాల పని. ఉప్పొంగిపోతుంది ఏందట? హృదయము. చాలా మంది సేవకులు శ్రేష్టంగా పవిత్రంగా చెప్తుంటారు. ఏంటో తెలుసా? సంఘము పులిపిండి. సంఘము పులిసిన పిండితో పోల్చబడింది సంఘమని సేవకులు చాలా గొప్పగా చెప్తుంటారు. ఆ పులిపిండి ఏందో ఇప్పుడు గమనించాలి. పులిసినటువంటి మాటలో వ్యక్తివ్యాసం కలిగినటువంటి స్వభావము, మార్చలేనటువంటి హృదయము, పొంగుచున్నటువంటి మాటలు, ఎచ్చుగా మాట్లాడే మాటలు, పొంగుచున్న మాటలు అన్నమాట. అవి మాటలు మార్చబడాలన్నట. నూతనముగా కొత్త ముద్దగా ఉండి సత్యము అనబడిన పులియన పిండిగా ఉండాలట. నువ్వు పులియన పిండిగా ఉండాలన్నట. తర్వాత ఏం జరిగిందమ్మా? జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధను ధనాపేక్షను ఏం చేయాలట? ఇదేగా పొంగేది ఇదేగా. పులిపిండి కాదా? ఈ పొంగుచున్నది పులిసిన పిండి కాదా? పులింది అవుతుందా ఇది? మీరు పులియనటువంటి వారైతే, పొంగనిదైతే మాత్రమే తినండి. అంటే ఎలాంటి స్వభావం కలిగిన జీవితము జీవించవద్దని చెబుతున్న వాక్యము ఈ వాక్యము. అది కూడా లేఖన ప్రకారం ఎంతకుముందు మనం చదువుకున్నాం. లేఖన ప్రకారం జీవించండి. లేఖన ప్రకారం జీవించకపోతే అది మీరు ఎంత మాత్రము ఇష్టలు కారు, భ్రష్టులే తప్ప ఇష్టలు కారు. అంతకంటే ఇంకేం ముందుకోవాలను? రోమపత్రిక తొందరగా, చాలా తొందరగా రోమపత్రిక తీసారమ్మా? 15వ అధ్యాయం 30వ వచనం. సహోదరులారా, నేను యోదేలోనున్న అవిధేయుల చేతిలో నుండి, ఎక్కడట? యోదాలో ఉన్నటువంటి అవిధేయుల వారి చేతులట తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య. ఎక్కడి నుంచి చదువుతున్నామా? అంతే 15:30. చదువు. పరిశుద్ధులకు దీపికారమగు నట్లును నేను ఎలోహిము చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి హల్లెలూయా మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీ యొద్దకు వచ్చి కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు ఎలోహిముకి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెను. పరమతండ్రి స్తోత్రం. ఎలా పోరాడాలట? ఎలాగనాట? కలిసి. నిజమే. దేంతోనాట? దేంతోనాట? పోరాడేది ప్రార్థనతో. లేఖనమును అనగా వాక్యము అనబడిన లేఖనం ప్రకారము ప్రార్థన అనబడిన జీవితములో మార్చబడినటువంటి బ్రతుకును
తెలుసుకోవలసినటువంటి మన జీవితానికి ఇది రుజువైనటువంటి ఆశీర్వాదము. అర్థమైందా? అలాగనే చెప్పబడిన దాన్ని బట్టి మనం ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నాతో కలిసి పోరాడవలసిన మన ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయను బట్టి ఆత్మ వలనాన్ని ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ యెహోవా మెస్సీయను బట్టి అంట ఆత్మ వలనట, రెండవది ప్రేమ అట. అమ్మా, ఆత్మ రూపంలోనే కలిగి ఉండాలి, లేదా ప్రేమ రూపంలోనే కలిగి ఉండాలి. ప్రేమ అన్న ఉండాలి, ఆత్మానుసారమైన జీవితం ఉండాలి. ఆత్మానుసారం అంటే లేఖన ప్రకారం ఉండాలి. లేఖన ప్రకారం లేకపోతే ఆత్మ జీవితం లేదు. ఆత్మ జీవితం కలిగి లేదంటే ప్రేమ లేనటువంటి వారు. అందుకే ప్రేమ లేని వారైతే నా వారు కాదు. మీరే పొంగుచున్నవారు మీరే. అయితే మరి మెస్సీ వారు మరి రొట్టెగా ఇచ్చాడు కదా. అసలు ఈ రొట్టె ఏంటి? పరలోక రాజ్య మరి మర్మము. మరి మనకి స్వతంత్రం రావాలంటే అట్లా యోహాను సువార్త ముగింపులు కదా. యోహాను సువార్త త్వరగా యోహాను సువార్త తీశారమ్మా, 6వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. సముద్రము అద్దరిని ఆయన కనుగొని బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా యెహోవా మీరు చూచిన అంటే సూచక్రియలు అంటారు కదా, అద్భుత కార్యాలు అంటారు కదా, సూచన వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. హల్లెలూయా. మెస్సీని ఎతికిన వారు ఎలా ఎతికారమ్మా? కాదా? వీరు తృప్తి పొందుట భోజనం కొరకు మాత్రమే, ఈనాడు పొట్ట తిప్పల బ్రతుకు కొరకు మాత్రమే తప్ప ఆత్మ జీవితం కొరకు మాత్రం కాదు. అదేవిధంగా కంటిన్యూ చేయండి. 27. క్షయమైనటువంటి ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. చాలు, ఇక్కడ ఆగుదాయి. ఇక్కడ నిత్య జీవం అనబడినటువంటి అక్షయమైనటువంటి ఆహారం ఎవరిస్తారట? యెహోవా మెస్సీయా వారు ఇస్తారట నీకు. పూర్వీకులు ఇచ్చినటువంటి గొర్రె మాంసము కాదు, పశు మాంసం కాదు. ఇక్కడ ప్రత్యేకంగా పరలోకం నుండి దిగి వచ్చిన మాంసం కావాలి. మాంసం అంటే ఏ మాంసం? ముద్ద. ఏ ముద్ద? పులిగినటువంటి ముద్ద, పొంగనటువంటి ముద్ద, స్వార్థం లేనటువంటి స్వభావము కలిగినటువంటి మెస్సియా అనబడినటువంటి ఆయనే ఆహారం మీకు ఇచ్చును. తర్వాత 30 ఎవరు చదువు. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యెహోవా పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. ఇక్కడ ఆగుదామా అమ్మా. ఆనాడు మన్నాను తిన్నారు, పవిత్రమైన భోజనం చేశారు, మోషే ఇచ్చాడు, మోషే ద్వారా వచ్చింది. కానీ నిత్య జీవం అనబడినటువంటి ఆహారం మీకు ఇవ్వలేదు మోషే. కానీ మన్నాను తిన్నవారు మరణించారు. అమ్మా అంతే కదా. కానీ ఈ ఆహారం దేనికి? నీ నిత్య జీవం కొరకు ఈ ఆహారం కావాలి. ఈ ఆహారం కావాలన్నటువంటి వారు ఈనాడు సిద్ధపాటు కలిగినటువంటి వారు ఒక్కరూ లేరు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఈ విధంగా చెబుతున్నటువంటి వారు, అనేక దశాల సమయాలు చెబుతున్నటువంటి వారు నిజంగా ఎన్ని విధాలు చెప్పినా కానీ ఈ యొక్క పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కొరకు ఇష్టపడరు. తర్వాత చదువమ్మా 33. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది ఎలోహిము అనుగ్రహించు ఆహారమునై ఉన్నదని మీతో నిశ్చయముగా చెబుతున్నానని వారితో చెప్పాను. తర్వాత
వారు ప్రభువా ఆ, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని ఇక వారు ఆశపడరు. ప్రభు ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ నీవు అడుగుతున్నారా? అందుకే యెహోవా వారితో ఇట్లా నేను వారితో ఇట్లను జీవాహారమును నేనే హల్లెలూయా. ఇక్కడ ఏమన్నమ్మా? జీవాహారముని నేనే, నా యొద్దకు వచ్చువాడు నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఎప్పుడు కూడా తప్పికొనడు. మీరు నన్ను చూచి మీరు నన్ను చూచి మీరు నన్ను చూచి ఉండియో మీరు నన్ను చూచి ఉండియో విశ్వసింపక ఉన్నారని విశ్వసించక ఉన్నారని మీతో చెప్పి తిని. హల్లెలూయా. మీరు నన్ను చూశారు, మీరు అనేక రీతిలో తెలుసుకున్నారు, దాని విధానంగా మీరు అనుసరించట్లేదు. ఎవరు చేస్తున్నారండి? పస్కా అంటే తెలియదు, ప్రభురాత్రి భోజనం అంటే తెలియదు. అపోస్తులైన పౌలైతే ఇచ్చాడు. ఎప్పుడాట? కొరింథీ మన అగమా అపోస్తల కార్యంలో చదువుతారు. అబ్బో రొట్టెలు తినడానికి అట. రొట్టె ఏంటట? అది అసలు ఎప్పుడు తినాలో తెలియదు, ఇప్పుడు తినాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి రొట్టెని ఎప్పుడు తినాలటమ్మా? రొట్టె ఎప్పుడు ఇచ్చాడటేనా అమ్మా? రాత్రి, అర్ధరాత్రి కాదు, మొదటి జామున రాత్రి. కోరింథీయులకు రాసిన పత్రిక తీయమ్మ ఒకసారి, 11వ అధ్యాయం 23 వచ్చిన ఉంటాయండి. త్వరగా వెళ్ళిపోయి ముగింపు కదే. నేను మీకు అప్పగించిన దానిని నేను అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయినటువంటి యెహోవా తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన చాలండి, దీనిలోని త్రాగునప్పుడెల్లా జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. చాలు. ఇక్కడ ఏమంటే ప్రారంభంలో ఏం చెప్పాడమ్మా? ఆయన అప్పగింపబడిన రాత్రి, అంతేనమ్మా? ఆయన దేని కొరకు అప్పగింపబడ్డాడు? ఈయన తనకు తాను రక్షించుకోలేడా? ఈ లోకంలో తనకు తానేంటో రుజువు చేసుకోలేడా? కాదు. సర్వకోటి మానవ యావత్తు రక్షణ నిమిత్తమై, ఆయన పాప పరిహార నిమిత్తమై ఆయన శరీరం నుండి చిందించాలి రక్తము. ఆ రక్తమే ఇక్కడ చెప్తుండు, నాది కొత్త నిబంధన అన్నాడు. ఈ రొట్టెందేనండి, ఇది నా శరీరం అని చెప్పాడు. అవునా కాదా? ఆనాడు తిన్నోళ్ళు గొర్రెను కోసుకొని దాన్ని కాల్చుకొని తిన్నారు, అది గొర్రె మాంసం. ఇది సర్వపాప పరిహార నిమిత్తమై పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్లగా వచ్చిన వాడు శరీరం. ఇది అక్షయమైనటువంటి ఆహారం, క్షయమైనటువంటి ఆహారం కాదు ఇది, అంతేనమ్మా? అక్షయమైనటువంటి ఆహారం అనగా పులినటువంటి యొక్క పిండి, అంటే పొంగనటువంటి పిండి. ఆ పిండితో చేయబడినటువంటి రొట్టె వాక్యము. అర్థమైందమ్మా? శరీరం వాక్యము, వాక్యమే మెస్సియా. మెస్సీని పూజించడం కోసం చిత్తపాటు కలిగిన వారు, ఈ వీడియో చూసే వారందరూ కూడా మరొకసారి మేము ఈ యొక్క జీవితంలో మేము పోగొట్టుకున్నామని చెప్పి పశ్చాత్తాపంతో మరలా మీరు పస్కాకు పరిగెత్తుకొని రావాల్సినటువంటి భారం బాధ్యత మీ అందరికీ ఉన్నదని నేను సంపూర్ణంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా చూడండి, 48 వచ్చిన కూడా చదవండి ఒకసారి తొందరగా. యోహాను సువార్త 6:48. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవమును నేనే, జీవారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీని తినువాడు ఎప్పుడు సావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారము హల్లెలూయా. లోకము కొరకైనా జీవము కొరకైనా ఇది అండి మాట. రొట్టెని ఆయన శరీరంగా
తర్వాత ఈదులో ఆ, ఈయన తన శరీరమును ఎలాగో ఆహా. తినగలడని ఆగడమ్మా. అంతే అంతే. ఆయన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యెహోవా ఇట్లను మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన రక్తము, నిజమైన పానీయమును నై ఉన్నది. నా శరీరము తిని నా రక్తమును తాగు. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. ఎప్పుడు తినాలట అమ్మా? ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇక్కడ ఆగుతాయి. ఈ ఆహారం ఎప్పుడెప్పుడు తినాలమ్మా? తినండి. పొర్రపాటున ఎవరైనా వారం వారం తిన్నారా? ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో ఉన్న పులిపిండి మీరే, పులిపిండి మీరే. నేనంటలేదు, లేఖనం చెప్తుంది. అంటే మీరు ఆహారం కొరకు మాత్రం చూడటం కాదు. ఒక ఆయన అంటాడు, ఎవరో కాదు మాకు సంబంధించిన వ్యక్తే ఆ రోజు చర్చికి పోలేదట. చర్చికి పోకపోతే ఈరోజు రొట్టె కార్యక్రమం, ఈరోజు రొట్టె కార్యక్రమం, నచ్చటే పోవాలి రొట్టె కార్యక్రమానికి, నీ ముందెప్పుడు సోలపోయి అన్నాడు. ఎందుకట? నేను రొట్టె తీసుకోవాలి, రొట్టె తీసుకోకపోతే నిత్య రాజ్యంలో నాకు పాలు లేదట. అంటే రొట్టె తిండి నేను నీకు పాలు అయినా రొట్టె ఎలా తినాలా? ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని విరిచి ఇది నా శరీరాన్ని ఇచ్చాడు. రాత్రి నువ్వు ఎప్పుడు తింటున్నావు? మెట్ట మధ్యాహ్నం పట్టపగులు తింటున్నావు. ఇది కొత్తగా తాగమన్నాడు. అది నూతనంగా ఒక్కసారి మాత్రమే. అది అంటే దానికి అర్థం ఏంటి? సంవత్సరానికి ఒకసారి మాత్రమే. నువ్వు ఎన్నిసార్లు తింటున్నావు? నెలకు చంపేస్తున్నావు. నెలకు దాన్ని ఏంటనే మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఇదేనా? అర్ధపర్థం లేనటువంటి యొక్క విశ్వాసము, అర్ధపర్థం లేనటువంటి ఆచారము, అర్ధపర్థం లేనటువంటి నడవడిక, అర్ధపర్థం లేనటువంటి జీవితము, అర్ధపర్థం లేని పులిపిండి. అందుకొరకే దయతో ఇలాంటిది మనము ఆచరించడానికి సరైన వారం కాక నిత్య జీవం కొరకు మాత్రమే మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత మనందరికీ ఉందని మీకు వందనాలతో తెలియపరుస్తూ ముగిస్తున్నాను.